విజయక్క. హలో. విజయక్క. హలో. వినపడుతుందా అండి మాట్లాడేది మీకు? ఒకసారి నాకు మెసేజ్ చేయండి వినపడితే. చాట్లో మెసేజ్ చేయండి. వినపడుతుందా మీకు? హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వినపడుతుందా మీకు నా గొంతు? వినిపిస్తుంది సార్. వెరీ ఓకే అమ్మా. ఒక 5 minutes అవుదాం ఉందా అని. ఓకే సార్. రైట్. మీ పేరేంటమ్మా? నా పేరు జలజ సార్, నాగర్ కర్నూలు డిస్టిక్ నాగర్. ఓకే అమ్మా, వెరీ గుడ్. సార్. ఇంకా సరే ఉన్నాలో చెప్పండి అమ్మా, జాయిన్ కామని తొందరగా. ఓకే సార్. ఓకే సార్. రైట్. శివాని, శివాని, ఒక గంట సేపు సౌండ్ చేయకు. ఒక గంట సేపు సౌండ్ చేయకంటున్నా.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎవరు మాట్లాడేది? నీలిమ యాదాద్రి సార్. వెరీ గుడ్. మీ జిల్లా వాళ్ళందరూ వచ్చిందమ్మా? అయితురు సార్ చెప్పిన ఫ్రెండ్స్. తొందర జాయిన్ అవ్వమని చెప్పండి. ఇవాళ ఒక ఊర్లీ చెప్పుకుందాము, రేపటి నుంచి క్లాస్ పాస్ చెప్పుకుందాము. సిలబస్ ఎక్కువ చెప్పుకోవాలి, టైం తక్కువ. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అమ్మా బాలమణి సిస్టర్, బాలమణి గారు, బాలమణి సిస్టర్. అమ్మా ఇంకొక 3 minutes చూద్దాము, తర్వాత ఎవరితో జాయిన్ క్లాస్ తీసుకుందాం. సూపర్ అమ్మా, అందరు వచ్చిందా? శివాని, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సలీముని సార్, బాయ్నా? బాగే సార్. ఓకే, గుడ్. ఓకే సార్. హూ ఇస్ దిస్ అనితా శ్రీ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎక్కడి నుంచి మీరు? వనపర్తి డిస్ట్రిక్ట్ సార్, నాగలక్ష్మి. వెరీ గుడ్, ఓకే అమ్మా. భద్రాద్రి కొత్తగూడెం నుంచి విజయ జాయిన్ అయింది. విజయ, అందరు జాయిన్ అయినా మన వాళ్ళు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నామ్మా. అందరు జాయిన్ అయినరా? సుజాత్ జాయిన్ అయిందా? సుజాత సార్. వెరీ గుడ్, ఓకే. ఇంకా ముచ్కూరు భీమ్గల్ పిఎస్సి వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినరా? ముచ్కూరు భీమ్గల్ పిఎస్సి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఓకే? శివాని, అది ఏం సార్ నాకు? గ్రీష్మ, ఓకే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సుప్రియ నల్గొండ. గుడ్ ఈవినింగ్ అమ్మా. బాగున్నారా సుప్రియ గారు? సార్ బాగున్నా సార్, బాగున్నారా సార్? సూపర్ సార్ చాలా బాగుంది సార్. నేను ఒక 5 నిమిషాల్లో ఓకే మొదలు పెడదాం. ఇక క్లాస్ వద్దు, వెయిట్ చేస్తే టైం అట్లయితుంది. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. ఎందుకంటే మీరు అందరూ ఇన్ టైం జాయిన్ అయిపోతే ఇబ్బంది లేదు. జాయిన్ అవుతున్న కొద్ది నేను యాడ్ చేసుకుంటూ పోవాలి, మిమ్మల్ని టైం పడుతుంది నాకు. ఓకే, అందరూ మ్యూట్ కండి అమ్మా. అందులో ఒకటి ప్యాడ్ ఉంటుంది చూడు, నేను అయిపోలేదు నేను. అది వేద సన్న పిన్ ఇంకోటి ఉందా దీనికి? ఇంకో పిన్ అమ్మది, ఆ పిన్ చూడు. అందరికి గుడ్ ఈవినింగ్ అమ్మా. ఇక మీరు వినండి, మాట్లాడడం కుదరదు కనుక మనకు చాలా తక్కువ టైమే మిగిలి ఉంది. ఇంకా జస్ట్ 1 month ఉంది అంతే, కరెక్ట్ 1 month ఉంది. సో ఎవ్రీ డే కౌంట్స్ ఇక్కడ నుంచి. ఓకే, ఎవ్రీ డే కౌంట్స్. నేను యాక్చువల్ ఇవాళ 7కి క్లాస్ ఇద్దాం అనుకున్నా, కానీ నేను బయలుదేరికి లేట్ టైం అయింది, నాకు లేట్ అయిపోయింది, నేను రాలేకపోయినా ఇన్ టైంలో. ఓకే, ఇంకా నెక్స్ట్ ఓకే.
స్క్రీన్ కనబడుతుందా మీకు అందరికీ? అమ్మా స్క్రీన్ కనబడుతుందా మీకు? కనబడుతుంది సార్ కనబడుతుంది. రైట్ రైట్. ఇప్పుడు ఇది కనబడుతుందా చూడండి సరి. మానవ ప్రత్యుత్పత్తి మండలం కనబడుతుందా? ఎస్ సార్ కనిపిస్తుంది సార్. వెరీ గుడ్. ఇవాళ ఓన్లీ జస్ట్ రిహార్సల్ చూద్దాం మనము. ఇవాళంతా ఓకే అయితే రేపటి నుంచి మనము క్లాసు చెప్పుకోవచ్చు. రైట్. ఒకరు మాట్లాడండి ఎవరన్నా. సౌజన్య ఉన్నారమ్మా? ఓకే. సార్ ఉన్నారా మీరు? ఉన్నా సార్. వెరీ గుడ్. సౌజన్య మీ పేరు? అవును సార్. ఇక్కడ నుంచి అమ్మా? చండూరు సార్, నల్గొండ డిస్ట్రిక్ట్, చండూరు పిఎస్సి. చండూరు పిఎస్సి. రైట్, వెరీ గుడ్. అమ్మ నేను ఇవాళ మీకు క్లాసు సిలబస్ ఏం లెసన్ నేను చెప్పను. యాక్చువల్గా ఇవాళ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. నేను ఇవాళ ఏమైందంటే నేను యాక్చువల్గా మొన్న ఎగ్జామ్ అయింది కదమ్మా మనకు ఈ స్టాఫ్ నర్సులది. ఆ ఎగ్జామ్ పేపర్ చూసాను నేను, పేపర్ 1 అండ్ పేపర్ 2. నాకేం అర్థమైంది అంటే మనకు ఎగ్జామ్ ఈజీగా రాబోవడం లేదు అని అర్థమైంది. నేను అట్లే కూర్చుంటా, నేను మామూలుగా ప్రిపేర్ అయిపోతా అంటే మాత్రము వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్లో 20 మార్క్స్ ఒక టాపిక్ వచ్చినాయమ్మా. ఏ టాపిక్ తెలుసా అది? అనాటమీకి 20 మార్క్స్ వచ్చాయి. ఏది మన మిడ్వైఫరీకి 20 మార్క్స్ వచ్చినాయమ్మా. మిడ్వైఫరీ ప్లస్ నర్సింగ్ కలిసి వాళ్ళు వచ్చిన మార్కులు 20 మార్కులు వచ్చినాయి. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్కి 6 మార్క్స్ వచ్చినాయి. ఇమ్యునైజేషన్ ఓన్లీ 2 మార్క్స్ వచ్చినాయి. హెల్త్ ఎడ్యుకేషన్కి 6 మార్క్స్ వచ్చినాయి. ఎంహెచ్ఎన్ మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్కి 8 మార్క్స్ వచ్చినాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి 1 మార్క్ వచ్చింది. సైకాలజీకి 8 మార్క్స్ వచ్చినాయి. సోషియాలజీకి 2 మార్క్స్ వచ్చినాయి. అసలు మనం సైకాలజీ సోషియాలజీ అసలు పట్టించుకోము. సెకండ్ థింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ గురించి మనకి ఏమాత్రం అవగాహన లేదు. మన కమ్యూనికేషన్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్నాము. ఈ సబ్జెక్టులు మనల్ని డిస్టర్బ్ చేయబోతున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అతి ముఖ్యమైన విషయము మిడ్వైఫరీ. మిడ్వైఫరీలో మనకు మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోగలిగితే జాబ్ వచ్చినట్టే. ఎవరెవరైతే జాబ్ రావాలనుకుంటున్నారో మిడ్వైఫరీ చదవండి, ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ఓకే. నేను మీకు ఏం చెప్పినమ్మా అంటే మిడ్వైఫరీ కోసమని ఒక 5గురు కావాలమ్మా, వాలంటీర్ చేయండి, 5గురు నోట్స్ రాయండి అని చెప్పిన. ఎవరు ముందుకు రాలేరు. ఇప్పుడు నాకు 5గురు వాలంటీర్స్ కావాలి. ఎవరెవరు ముందుగా ఫెయిల్ అయిపోయింది నాకు. తొందరగా 1 2 3 4 5 నోట్స్ రాయాలి. మీకు కరెక్ట్ 2 గంటలు టైం పడుతుంది రాయడానికి. నేనే మీకు మ్యాటర్ ఇస్తా. మీరు ఒక్క మిడ్వైఫరీ ఈ బుక్ కనుక చదువుకొని ప్రిపేర్ అయితే మీరు 50% జాబ్లో ఉన్నట్టే. నేను మళ్ళీ చెప్తున్నా. సో మనము ఒక కనీసం 6-7 డేస్ మిడ్వైఫరీ మీద ప్రిపేర్ అయితే మిగతాయి మీకు ఈజీ అవుతాయి. నేను టెక్స్ట్ బుక్ కొనుక్కున్నా, వినండి, నేనేదో మార్కెట్లో ఏఎన్ఎం ట్రైనింగ్ బుక్ కొనుక్కున్నా, 1000 రూపాయలది కొనుక్కున్నా, అది మీకు ఏం హెల్ప్ చెయ్యవు. ఓకే. నేను మీకు చెప్పొద్దు కానీ ఒక విషయం చెప్తున్నా. రీసెంట్గా ఆయన ఎగ్జామ్లో స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చే మార్కులు కేవలము 280కి, 80కి 2 మార్క్స్. అంటే మనం కోచింగ్ తీసుకుంటే కూడా గ్యారంటీ లేదు, సొంతంగా చదవాల్సిందే. కోచింగ్ కేవలం హెల్పే మీకు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను మీకు గైడ్ చేస్తాను, నేను మొత్తం మీకు లెసన్ చెప్పను. ఇప్పుడు మీకు 1000 పేజీలు ఉందా మొత్తం అన్ని బుక్స్ కలిపి? మీ 1000 పేజీలు చెప్తే మీకు ఎన్ని నెలలు అవుతుంది? ఒక 6 మంత్స్ అవుతుంది కంప్లీట్ కావడానికి. కనుక మీకు రోజు 50 నుంచి 60 పేజీలు చదవాలి మీరు సొంతంగా. దాన్ని మీకు హెల్ప్ చేస్తాను నేను. అర్థమవుతుందా? సో ఇప్పుడు 5గురు పేర్లు చెప్పండి నాకు, ఎవరెవరు ముందుకు వస్తారు? గుడ్ ఈవినింగ్ సార్, నేను రాస్తాను సార్. టి రజితాబాయి. రజితాబాయి ఒకటి. గుడ్ ఈవినింగ్ సార్. ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్. రెండోది ఎవరు? సౌజన్య. సౌజన్య, వెరీ గుడ్. మూడోది ఎవరు? తొందరగా 100 పేజీలు పెడతా. జస్ట్ ఆ 100 పేజీల నుంచి
ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి గ్రూప్లో పెడితే అందరికి హెల్ప్ అవుతుంది, మీకే హెల్ప్ అవుతుంది, నా కోసం కాదు ఇది. స్వరూప సార్. స్వరూప, ఎక్కడి నుంచో మీరు? సార్ జగిత్యాల డిస్ట్రిక్ట్. వెరీ గుడ్. స్వరూప ఏపీఎస్సి అమ్మా? కల్లెడ పిఎస్సి సార్. జల్లెడ పిఎస్సి. ఓకే, నెక్స్ట్ మిగతా కదా. ఈ మొత్తం ముగ్గురు జగిత్యాలైతే మరి నిజామాబాద్ జిల్లా ఏం చెప్తున్నట్టు, యాదాద్రి వాళ్ళు చెప్తున్నారు, వనపడతలు ఏం చెప్తున్నట్టు? రాయరా వీరెవరు? భద్రాద్రి వాళ్ళు రాయరా? ఏమా తొందరగా సార్ రెస్పాన్స్ సుప్రియ. ఆ? సార్ సుప్రియ. ఏ సుప్రియ? జి సుప్రియ సార్, ఎక్కడ? నల్గొండ. నల్గొండ. వెరీ గుడ్. ఇంకొకరమ్మా ఫాస్ట్గా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా శ్యామలనా? అవునవును సార్. ఉమ్. ఓకే అమ్మా, 5 పేర్లు అయిపోయినాయి. ఈ 5గురికి నేను 5గురికి పెట్టాను, మొత్తం గ్రూప్లో పెడతా. ఆ 100 పేజీలది. వీళ్ళు 5గురు నోట్స్ రాసి మనకు ఎప్పుడు పెడతారా? ఎల్లుండి పెడతారు అందరూ? ఓకే సార్. ఎల్లుండి. ఉమ్. ఓకే, రైట్. ఇంకొక విషయం ఏంటమ్మా అంటే, నేను ఈ బ్యాచ్ని రన్ చేసేది కేవలము మీ హెల్ప్ కోసం హెల్ప్ చేస్తున్నా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాక్సిమం 100కు 100 ఎంతమంది అటెండ్ అయితే అంతమంది జాబ్లు కొట్టాలి. మనో అర్థమవుతుందా? ఒక్కరు కూడా మిస్ కావద్దు ఇందులోంచి. ఒక్కరు మిస్ అయినా నేను ఫెయిల్ అనుకుంటా. అదే నా టార్గెట్. మీరు నాకు ఎవరు చుట్టాలు కాదు, బంధువులు కాదు, అవునా కాదా? చుట్టాలు నాకున్నారు ఎవరన్నా? లేరు సార్. ఓకే. నాకు నేను ఏమనుకుంటున్నా అంటే, కొంతమందికి హెల్ప్ చేస్తాను, వాళ్ళకు రాయడానికి ఎగ్జామ్ రాయడానికి అనుకుని మొదలుపెట్టిన దీన్ని నేను. ఓకే, అది నా టార్గెట్ చేస్తాను నేను. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎవరిని కూడా ఏ టైంలో క్లాస్ పెట్టాలి అని అడగను. ఎందుకంటే నాకు ఆ విషయం మాట్లాడితే 100 మంది 100 విషయాలు చెప్తున్నారు, నాకు ఆ టైం ఈ టైం అని చెప్పేసి. మీ డ్యూటీ టైం తప్ప మిగతా టైం అంతా మీరు చదవడం మీద కేటాయించాలి. చదువు తప్ప ఇంకో పని లేదు మీకు. ఓకే, మా పిల్లలు ఉన్నారు, నాకు ఏజ్ ఎక్కువ ఉంది, నాకు 40 years ఏజ్ ఉందండి, నాకు ఇక్కడ ఏం గుర్తుంటుందండి, నాకు కాదండి అనేవాళ్ళు ఉద్యోగానికి అర్హులు కాదు. జాబ్ కొట్టాలంటే చదవాల్సిందే. పెయిన్ లేకపోతే గెయిన్ లేదు. అన్ని హ్యాపీ గేమ్ రావు, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఓకేనా? సో మీకు ఎవరికైనా సరే జాబ్ కావాలంటే 100% హార్డ్ వర్క్ చేయాల్సిందే, తప్పించుకొని తిరుగుతుంటే కుదరదు. ఓకే, సెకండ్ థింగ్, నేను మీకు ఇప్పుడు ఏం చేస్తా అంటే, మీరందరమ్మా మీ పేర్లు కూడా యాడ్ చేయండి ఇందులో. ఇట్లా ఊరికే పెడితే లాభం లేదు, నాకు ఎవరు తెలియదు కదా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎవరు? ఆదిలాబాద్ సుజాతని మాట్లాడుతున్నా సార్. వెరీ గుడ్. బాగున్నారమ్మా? బాగున్నా సార్. బాగున్నారు సార్. బాగున్నామా, అందరం బాగున్నాము. సార్ ఒక డౌట్, ఈ మిడ్ వైపరీ నుండి చదువుకోమంటున్నారు, అయితే చదువుతున్నాం. మరి ఇప్పుడైతే మా దగ్గర కొన్న గైడ్ మీరు పెట్టింది సార్ మొన్న మిడ్ వైపరీ దాంట్లో మన గ్రూప్ లో. ఓకే, అది చదువుతున్నాం, మరి ఇప్పుడు క్వశ్చన్స్ అనేటి ఎట్లా వస్తాయో అది అర్థమైతలేదు. మరి బుక్కులనైతే చెప్పమ్మా, చెప్పు మొత్తం చెప్పు. కొన్న బుక్కులే చదువుతున్నాం సార్, మీరు అంటున్నారు అదే కదా ఇప్పుడు. అంటున్నా, మిడ్ వైపరీ మాత్రం కొన్న బుక్ చదవకండి. కొన్న బుక్లో మీకు ఆన్సర్లు దొరకవు, రావు. మీరు ఏమన్నా చదువుకుని మధ్యాహ్నం మిమ్మల్ని కొన్న బుక్ చదువుకోవడం మీ ఇష్టం, కానీ సార్ నేను మిడ్ వైపరీ బుక్ పెట్టిన మీ గ్రూప్లో అవును పెట్టారు సార్. 495 పేజెస్ బుక్ పెట్టిన. అవును. ఇవాళ నుంచి చదువు మొదలు పెట్టినా 15 days దానికే పోతుంది. అందుకే ఇప్పుడు ఏం చేసిన, 5గురు పేర్లు అయిపోయినా. అవును ఈ సార్. 5గురు ఎల్లుండి లోపల నోట్స్ రాస్తారు, మన గ్రూప్లో పెడతారు. ఓకే సార్. నోట్స్ ప్రతి ఒక్కరు బట్టి కొట్టాలి, ఇక ఊరికే కాదు. విన్నారమ్మా? సరే, అది మొత్తం చదువుకుంటానే వెళ్తున్నాం. దాంట్లో అంటే ఎట్లా బిట్ వైజ్ మీరు కలర్ కోడింగ్ ఇచ్చిండ్రు కదా సార్ కొన్ని, అదే ఇంపార్టెంట్ అని అవి చదువుతున్నాం. అన్ని చదవాలి, అది ఇంకెక్కువ చదవాలి. అర్థమైంది? ఇక మీకు చూపెడతాం, ఒక్కసారి మీకు చూపెడతా. ఓకే సార్. మీకు కలర్ కోడింగ్ అన్నారు కదా, ఇగో ఇది ఈ క్వశ్చన్ అమ్మా, ఇది ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. ఇది డిగ్రీ ఆఫ్ టేర్. ఇంకా ముందుకెళ్ళాం, ఆగండి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు ఈ రీసెంట్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఆగండి. ఇగో ఇందులో క్వశ్చన్ వచ్చిందమ్మా, ఈ పిక్చర్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇంకా చూపెడతా, ఆగండి.
యాంటీరియర్ ఫాంటనెల్లా పొస్టీరియర్ ఫాంటనెల్లా క్వశ్చన్ వచ్చింది. ఓకే, అది మనం పెట్టుకున్నాం ఇప్పుడు. ఓకే, ఈ ఎపిడెమిక్స్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఈ స్పెర్మ్ లైఫ్ లాంగ్ ఇది ఇప్పుడు అనేది ఎప్పుడు డౌట్ వచ్చే క్వశ్చన్, అందరికీ క్వశ్చన్ ఇది. స్పెర్మ్ ఎప్పుడు ఓవన్ ఎప్పుడు అని చెప్పేసి. ఇది మీకు రకరకాల బుక్లో రకరకాల ఆన్సర్ ఉంటుందమ్మా. మన ఆన్సర్ ఒకటే, ఏదైతే మన బుక్లో ఉందే ఆన్సర్. అర్థమైందా? ఒకసారి మీ బుక్ ఓపెన్ చేయండి, మీ దగ్గర బుక్స్ ఓపెన్ చేయండి. ఈ స్పెర్మ్ ఒకడు 24 అంటాడు, ఒకడు 40 అంటాడు, ఒకడు 72 అంటాడు, ఒకడు 12 అంటాడు, ఒకడు 30 అంటాడు. మనకు బుక్లో ఉందే ఆన్సర్. బుక్లో ఏముంది ఆన్సరు? ఏముందా బుక్లో? 72 గంటలు, ఓం 48 గంటలు. ఇదే ఫైనల్ ఇక మనకు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దాం, ఆగండి మీకు చూపెడతాను. ఈ క్వశ్చన్ వచ్చింది మొన్న ఎగ్జామ్లో. ఓకే, ఈ ప్రెజెంటేషన్ క్వశ్చన్ వచ్చింది, ఈ వర్టెక్స్ ప్రెజెంటేషన్ వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో. ఓకే, ఇంకా ముందుకెళ్దాం, ఆగండి. ఇందులో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మీకు, ఈ కూపకం నుంచి. ఇది గైనకాయిడ్ ఆండ్రాయిడ్ అని. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఒక క్వశ్చన్ వచ్చింది ఈ టాపిక్ నుంచి. నెక్స్ట్ ఇది ఇచ్చిందమ్మా మొన్న ఎగ్జామ్లో. ఇప్పుడు రేపు బొమ్మ ఇచ్చి అడిగిండు క్వశ్చన్ ఒకటి. ఓకే, నెక్స్ట్ 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 ఇందులోంచి ఇది 100% క్వశ్చన్ గ్యారంటీలకి వెళ్ళి ఇందులోంచి. ఇది ఆల్రెడీ మీకు 2 సార్లు షేర్ చేశాను ఆల్రెడీ మీకు, నేను చదువుకోమని. ఓకేనా? ఇందులో ఏమొచ్చిందంటే మన క్వశ్చన్ మీకు చెప్తానండి. లైట్నింగ్ వచ్చింది క్వశ్చన్ మొన్న. ఐడియా మీకు? ఇది బీబీది. ఇది ఒక సెకండ్ ఆగండి, కిందికి రండి. ఉమ్మడి క్వశ్చన్ వచ్చింది ఒకటి. ఇది నెక్స్ట్ ఇది ప్లాసెంటా. ఇది వచ్చిందా మొన్న క్వశ్చన్ ఎగ్జామ్లో? ఇది వచ్చింది. ప్లాసెంటా సక్సెంట్రేటా. ఓకే, అంబిలికల్ కార్డ్ మొన్న ఎగ్జామ్లో ఇచ్చింది మీకు. 2 దవడలు, ఒక సిర కలిగి ఉంటుంది. ఓకే, చూడండి, జస్ట్ ఇమాజిన్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గరని. ఇవన్నీ క్వశ్చన్సే. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఎన్నేమో ప్రస్తుతం మనకు ఒక 6-7 వచ్చినాయి క్వశ్చన్లు ఇప్పుడు లెక్కలు మీకు. ఇదిగో అమ్మా, ఇది క్వశ్చన్ మొన్న ఎగ్జామ్లో వచ్చింది వీళ్ళకు. ఇది లైట్నింగ్ 38th వీక్లో ఏమవుతుంది? జిఫిస్టర్నం నుంచి ఈ బిడ్డ కిందికి జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? కొంచెం బరువు తగ్గిన ఫీలింగ్ అవుతుంది మదర్కి. దీన్ని ఏమంటాము? లైట్నింగ్ అంటాం. ఈ ఎగ్జామ్లో మొన్న వచ్చింది ఎవరికి? స్టాఫ్ నర్సులకి. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ 50 పేజీల విలువ ఎంత? మీ ఉద్యోగం అంతా. అర్థమైందా పద్మ? ఇప్పుడు మాట్లాడు పద్మ. సార్ సుజాత సార్, నేను సుజాతని. చెప్పండి సుజాత. సార్ అదే మీరు పెట్టిందే మిడ్ వైఫరే మీరు చెప్పింది కదా సార్, 3 days బ్యాక్. అదే చదువుతున్నాం ఇప్పటికి 4 days అవుతుంది. మిడ్ వైఫరే చదువుతున్నాం మొత్తము. మీరు మీరు ఎప్పుడైతే దీంట్లో క్వశ్చన్స్ కూడా ఇచ్చింది సార్. నేను పద్మ ఇద్దరము ఆన్లైన్ లా రాసాం సార్. ఇద్దరం చదువుకుంటా, ఒకళ్ళు చదివి ఒకళ్ళు క్లారిటీగా. అయితే ఇవన్నీ అవి మీరు పెట్టిన మిడ్ వైపర్ల దాంట్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చింది సార్. మొన్న కూడా మీరు ఎగ్జామ్ దాంట్లో పెట్టిన దాంట్లో మళ్ళీ పద్మ మీకు రాసి పర్సనల్ కూడా పెట్టిందట కొన్ని దాంట్లో. ఏదైనా సార్ అవన్నీ మీరు ఎక్కువ శాతం మిడ్ వైపరే ఇచ్చింది సార్. మేము చదువుకుంటున్నాం సార్ మీరు పెట్టిన ఈ బుక్స్ అని. నేను ఏమంటున్నామా అంటే ఒకటే చెప్తున్నా, మీ ఉద్యోగానికి మీకు మధ్య ఉన్న అడ్డంకి ఏదైనా ఉందంటే మిడ్ వైఫరీ. దానిలో ఫస్ట్ చాప్టర్లు, ఈ 3 చాప్టర్లు మీరు చదివిన అనుకోండి, మిమ్మల్ని జాబ్ రాకుండా భూమి మీద ఎవడు ఆపడు. అర్థమవుతుంది? ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో మన క్లాస్ నుంచి బయటకు పోవద్దు, మన వరకే ఉండాలి.
ఈ 50-60 మెంబర్స్కి లాస్ట్. ఓకే, ఓకే సార్. తీసుకున్న విషయాల్ని జాగ్రత్తగా క్లాస్ వినండి, నేర్చుకోండి, జాబ్ కొట్టండి. ఓకే, నేను ఇందాక టైం గురించి చెప్పాను. నేను టైం అడిగితే రకరకాల టైమింగ్స్ మీకు అందరికి ఉన్నాయి, రకరకాల వర్క్లు ఉన్నాయి, జాబ్లు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. నాకు డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి కనుక నేను డ్యూటీ టైమింగ్ 9 to 5 తప్ప నేను ఈవినింగే మ్యాక్సిమం పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈవినింగ్ 7 నుంచి 6 నుంచి లేదా 7 నుంచి మొదలు పెడతా. కనుక నేను ఆ రోజు మీకు మధ్యాహ్నం వరకు మెసేజ్ పెడతా. మీరు వాట్సాప్లో యాక్టివ్ ఉండండి. మార్నింగ్ 10 o'clock అందరూ వాట్సాప్ చూడండి, ఈవినింగ్ 5 o'clock వాట్సాప్ చూడండి. అర్థమవుతుందమ్మా? ఓకే సార్. బిజీ ఉన్నా సరే మీరు మీట్ చేసుకోండి అందరూ. పద్మ, స్వరూప, జలజ మీట్ చేయండి. అందరూ కూడా ఈ టైమింగ్లలో ఏది మార్నింగ్ 10కి ఈవినింగ్ 5కి వాట్సాప్ చూడండి. ఎందుకంటే వాట్సాప్ పెట్టినా మీరు చూసుకోవట్లేదు చాలామంది. మిగతా టైంలో అయితే సంతోషమే, నేను ఏదో టాపిక్ పెడతా, ఇంపార్టెంట్ టాపిక్ చదువుకోవడానికి కోసమని. బట్ ఈ టైంలో మాత్రం కంపల్సరీ చూడండి. ఓకే, ఎవరమ్మా మాట్లాడేది? మ్యూట్ చేసుకోండి అందరూ. నాగలక్ష్మి, విజయ, నీలిమ, సౌజన్య అందరూ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసుకోండి అందరూ. ఓకే అమ్మ చెప్పండి. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? బాలమణి సార్ ఇప్పుడు క్లోజ్ చేసినాము, మీరు చేసిన చెప్పండి. అమ్మా ఒకవేళ రాకపోతే మీరు పని చేయండి, ఇలా మెసేజ్ పెట్టండి. ఓకే అమ్మా, నేను మీకు విషయాలు చెప్తే జాగ్రత్తగా వినండి, 1 by 1. ఒకరు రెస్పాండ్ కండి. నాగలక్ష్మి రెస్పాండ్ అవుతున్నారా? వినబడుతుంది కదా? రైట్. సో నేను ఇప్పుడు ఏమంటున్నా, మనకున్న ఈ లెసన్స్ పేర్లు గుర్తుపెట్టుకుంటామా? ఫస్ట్ మన సిలబస్ అనేది ఐడియా ఉంది మీకు ఎవరికన్నా? మీ సిలబస్ మీకు ఐడియా ఉందా ఏమా? ఎందులో నుంచి మనకు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది మీకు తెలుసా? ఐడియా ఉందా? ఎవరికైనా చెప్తారా? సార్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సార్? చెప్పండి, పేర్లు చెప్పండి. 6 సబ్జెక్ట్స్. హెల్త్ ప్రమోషన్, మిడ్వైఫరీ, చెప్పండి, 1 by 1 చెప్పండి. సార్ నేను చెప్పాను. చెప్పండి. ఫస్ట్ శరీర నిర్మాణం మరియు ఇంట్లో గైడ్ లైన్స్ ఇవి ఇచ్చిండు సార్. గైడ్ లో చూసి అదే అంటున్నా, మీకు 1 month టైం కూడా లేదు. ఎట్లా చెప్పండి సార్? ఇది ఒకటి సిలబస్. అదేంటంటే సూక్ష్మ జీవ శాస్త్రం ఒకటి సార్, పోషక ఆహార శాస్త్రం, పౌష్టికాహార శాస్త్రం, విటమిన్స్, మినరల్స్, మళ్ళా సార్ ప్రవర్తన శాస్త్రం మీరు అన్నారు కదా సార్, అది. సార్ నేను చెప్పనా సార్? ఎవరు చెప్తున్నారు? నీలిమ యాదాద్రి సార్. చెప్పమ్మా. సిలబస్ ఒక 6 సబ్జెక్టులు ఇచ్చారు సార్ అప్లికేషన్ లో మాకు. వెరీ గుడ్. అవి చెప్పండి 6 పేర్లు. అది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఒకటి ఇచ్చారు, మనకి ప్రైమరీ హెల్త్ నర్సింగ్ ఇచ్చారు, దాంట్లో ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్ ది, కమ్యూనికబుల్ డిసీజెస్, ప్రైమరీ మెడికల్ కేర్, ఫస్ట్ అండ్ రిఫరల్. ఒక్క నిమిషము. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. రెండవది ఎవరు తీసుకోండి. సార్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఉంటాయి. అట్లా కాదు, మనం మనకు పేర్లు ఉన్నాయి, 5-6 పేర్లు. హెల్త్ నర్సింగ్ ఒకటి. ప్రమోషన్స్ సార్. ఎవరో మాట్లాడేది వెనకాల చూడండి, ఎవరో పిల్లలు. న్యూట్రిషన్ ఒకటి సార్, హెల్త్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ హెల్త్, హ్యూమన్ బాడీ గురించి ఇస్తారు సార్, ప్రైమరీ హెల్త్ కేర్స్, కరోనా గురించి కూడా. అవన్నీ కాదమ్మా, మనకు సింపుల్గా కమ్యూనికేబుల్ డిసీజెస్. నేను చెప్తా పడండి, అందరు రాసుకోండి. చెప్పండి సార్.
ఫస్ట్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, అవును సార్. సెకండ్ హెల్త్ ప్రమోషన్. అవును సార్. అమ్మ ఎవరు సౌండ్ పెట్టి వినండి, అది క్లోజ్ చేసుకోండి. హెల్త్ ప్రమోషన్లో న్యూట్రిషన్, హ్యూమన్ బాడీ అండ్ హైజీన్. అంటే హ్యూమన్ బాడీ అంటే ఏముంటాయంటే ఎనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా రాసుకోండి కంపల్సరీ. ఎన్వైరన్మెంటల్ శానిటేషన్ ఉంటుంది. ఎవరమ్మా సౌండ్ వెనకాల చూడండి, బంద్ చేసుకోండి, అది మ్యూట్ చేసుకోండి. ప్రైమరీ మెడికల్ కేర్ ఒకటి ఉందమ్మా. ఈ ప్రైమరీ మెడికల్ కేర్లో మనకు చాలా తక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశమే ఉంటుంది. ఎట్లా ఉంది చెప్పండి మీకు. మొన్న స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లో ఏమొచ్చిందంటే బోధకాలు వ్యాధికి ఇచ్చే మందు పేరు అడిగిందమ్మా. ఏమని చెప్తాం మనము? డిసి టాబ్లెట్. వెరీ గుడ్, ఇదే క్వశ్చన్ వచ్చింది. This. అంటే వాళ్ళకి ఇచ్చిన ఇమాజిన్ చేయండి. ఓకే, ఎవరమ్మా సౌండ్ బంద్ చేయండి అది. బాలమణి గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే ప్రైమరీ హెల్త్ కేర్ అమ్మా. ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏముందంటే ఇన్ఫెక్షన్ ఇమ్యునైజేషన్, ఇది మన పని. నెక్స్ట్ వచ్చి సిడీస్, కమ్యూనికేబుల్ డిసీజెస్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్. నెక్స్ట్ చైల్డ్ హెల్త్ నర్సింగ్. ఇలా ఏం పెద్ద టాపిక్ ఏం లేదా, ఈజీ ఉంది చైల్డ్ హెల్త్ నర్సింగ్. నెక్స్ట్ మిడ్వైఫరీ. లాస్ట్ వచ్చేసి హెల్త్ కేర్ మేనేజ్మెంట్. హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఇవి టాపిక్స్ అమ్మా. ఇందులో చూడండి, గుర్తు చేసుకునే విషయం ఏంటంటే ఒకటి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఒక టాపిక్, ఒక ఫస్ట్ పార్ట్. ఒకటి ఇక్కడ నుంచి మెంటల్ హెల్త్ దాకా ఒక టాపిక్. రెండు జస్ట్ నెంబరింగ్ ఇస్తాను మీకు. ఇది ఒకటి, ఒక పేపరు. ఇది రెండో పేపరు. ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ మూడో పేపరు. ఇందులో ఫస్ట్ ఎయిడ్ వరకు. చైల్డ్ హెల్త్ నర్సింగ్ నాలుగో పేపరు. మిడ్వైఫరీ 5. హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 6. ఇది బేసిక్గా ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి మనకు. ఇవి రాసుకోండి అందరూ. ఓకేనా? ఇది క్లియర్ అమ్మా అందరికి ఇక్కడ దాకా? ఏం డౌట్స్ ఉన్నాయా? సార్ ఇది ఉం?
మొత్తం 6 టాపిక్లు మనకు ఉన్నాయి. సార్ సెకండ్ పేపర్ లో సి ఏంటి సార్? ఎన్విరాన్మెంటల్ శానిటేషన్. ఈ క్రింది వాటిలో త్వరలో భూమిలో కలిసిపోయేది ఏంటి అని అడుగుతాడు. సింపుల్గా చెప్తున్నా మీకు. మనం అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ పేపరు, గడ్డి, గాజు ఇట్లా ఇస్తాడు. ఏదమ్మా ఇప్పుడు ఆ మూడిట్లో ఏంటి? గడ్డి సార్. అంతే, అంత సింపుల్. కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, మళ్ళీ బాగా మెజర్ వాడతాము. ఇంకోటి ఇందులో ఏమో ఎన్విరాన్మెంట్ శానిటేషన్ అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమ్మా. మీరు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? హాఫ్ కట్టర్తో కట్ చేయాలి, డబ్బాలో పడేయాలి, దానికి మూత పెట్టాలి, ఏం చేయకూడదు. కట్టర్తో కట్ చేయాలి. మూత పెట్టద్దా? పెట్టదు సార్. ఎంతమంది మూత పెడతారు ఇప్పటికి? నాకు చెప్పండి సార్. మీ దానిలో పెట్టదు సార్. ఇలా 40 మంది సగం మంది మూత పెడుతున్నారు ఈ రోజు కూడా. మూత దేనికి సార్? హాఫ్ కట్టర్ తీసుకుపోం కదా మనము యూఐపికి. సెషన్ లోనే ఉంటుంది సార్ మా దగ్గర. అంటే అవుట్ రీచ్ లో ఉంటే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళము. అక్కడ ఏదైతే తీసుకుపోయి అంత దాన్ని మళ్ళీ రీక్యాప్ చేస్తాము. తప్పిదాన్ని కుచ్చుకుంటుంది అది. హెపటైటిస్ బిను, హెపటైటిస్ సి, ఎయిడ్స్ వస్తుంది. సార్ దానికి క్యాప్ వస్తుంది కదా సార్, అంటే దాన్ని ఓపెన్ చేసేది లేకుండా నట్టుతో పెట్టింది అలాంటిదే ఉంటున్నాయి. అమ్మా నేను అదే అంటే నేను దాంతో ప్రాబ్లం అంటే నేను మన ఆలోచన విధానం ప్రాబ్లం అంటున్నా. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా అంటే మీకు చెప్పేది, మీరు బిన్స్ ఉన్నాయి కదమ్మా, దానిలో వైట్ పంక్చర్ ప్రూఫ్ ప్లాస్టిక్ కంటైనర్ పిపిపిసి అంటారు దాన్ని. ఏంటమ్మా? ఫంక్షన్ పంక్చర్ ప్రూఫ్ ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది, మీకు ఇస్తారు. ఓకేనా? ఇందులో మనం ఏం చేయాలి? కట్ చేసిన నీళ్ళు తల పడతాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? మీ సబ్ సెంటర్లో ఎన్ని రకాల బకెట్స్ ఉంటాయి? పిఎస్సిలో ఎన్ని రకాల బకెట్స్ ఉంటాయి? రెడ్ ఏంటి, బ్లూ ఏంటి, గ్రీన్ ఏంటి, ఏంటమ్మా ఎల్లో ఏంటి? దేనిలో ఏమేస్తాం? ఎల్లోలో ఏమేస్తాం మనం చెప్తారా నాకు? బాడీ టిష్యూస్ సార్. బ్లడ్ అండ్ బాడీ తాకిన టిష్యూ ప్రతి ఎల్లోకి వెళ్ళిపోవాలి. బాడీ పార్ట్స్. ఓకేనా? ఇట్లా దేంట్లో ఏముంటాయి మొత్తం బట్టి కొట్టిన దాన్ని. మీరు పిఎస్సికి పోతారు కదా, పిఎస్సికి అయిన తర్వాత అమ్మా సార్ స్వరూప మీరు బ్లాక్ చేసుకోండి. బ్లాక్ చేయండి. పిఎస్సికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పోయినప్పుడు ఎప్పుడు పిఎస్సికి వెళ్ళినా కానీ ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సార్ వాయిస్ క్లియర్ గా వస్తలేదు సార్, మూట్ లో పెట్టుకొని చెప్పమనండి. అదే అమ్మా మీరు ఎవరు స్వరూప మ్యూట్ పెట్టండి అమ్మా. ఓకే, నెక్స్ట్ క్లియర్ అమ్మా, అందరికి వినబడుతుందా ఇది? ఏమా మీరు పిఎస్సికి వెళ్ళినాక, ఓకే మీరు పిఎస్సికి వెళ్ళిన తర్వాత రాసుకోండి, నేను చెప్తా. ఒకటి, ఏ బిన్ ఉంది, దానిలో ఏమేమి ఐటమ్ వేస్తాము, పేపర్ ఎందులో వేస్తాము, ప్లాస్టిక్ ఎందులో వేస్తాము, ఆ తర్వాత మన డిస్పోజబుల్ ఎందులో వేస్తాము, హ్యూమన్ బాడీ పార్ట్స్ కానీ బ్లడ్ దాన్ని ఎందులో వేస్తాము, దానిలో ఉన్నాయి క్లియర్గా. అది ఫోటో తీసుకొని బట్టి కట్టండి. ఓకేనా? ఇది ఒక మార్క్ వస్తుంది కంపల్సరీ. ఇది ఎన్విరాన్మెంటల్ శానిటేషన్లో మనకు వచ్చేది. ఇట్లా మనకు ఏమి కూడా బయట నుంచి రావమ్మా, కానీ అన్ని కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని. నేను మీకు ఒక విషయం చెప్తున్నా, మొన్న స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లలో 80 మార్క్స్కి 40 మార్క్స్ అయితే గొప్ప. అంత టఫ్ ఇచ్చింది కూడా ఎగ్జామ్ని. ఇప్పుడు అంత టఫ్ ఇస్తాను అనుకుంటున్నా నేను. కాకపోతే మనం అంత ప్రిపేర్ కావాల్సింది, అంత హార్డ్ వర్క్ చేయాల్సింది. నేనేం చెప్తా అంటే మీకు చెప్తాను, నేను నా స్ట్రాటజీ చెప్తాను మీకు ఏదైనా జాగ్రత్తగా. ఎవ్రీ 2 or 3 డేస్కి ఒకసారి నేను వర్చువల్ క్లాస్ పెడతా. ఆన్లైన్లో జూమ్లో క్లాస్ ఉంటుంది. మనం లెసన్ చెప్పుకుంటాము, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్తా. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఇదంతా నేను చెప్తే మీకు 2 గంటలు పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను.
ఇదంతా మీకు రికార్డ్ అవుతుంది, మళ్ళీ మీకు రికార్డు మీకు యూట్యూబ్లో పెడతా. దీన్ని నోట్స్ రాసుకోవచ్చు మీరు క్లాస్ విన్న తర్వాత టైం ఉన్నప్పుడు. సెకండ్ చేయాల్సిన పని మీరు అందరూ ఏం చేయాలంటే, ప్రతిరోజు మీరు ఎంత బిజీ ఉన్నా సరే యూట్యూబ్లో మనది మీరు అందరూ డౌట్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసి రాసుకోండి. ఈ సెర్చ్ చేయండి యూట్యూబ్లో మీరు భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ సెర్చ్ చేస్తే మనకి మొత్తం 32 వీడియోస్ ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? యాజ్ మెనీ as 32 వీడియోస్ ఉన్నాయి. వీటిని చూసుకుంటూ నోట్స్ రాసుకోండి ఎప్పటికప్పుడు ఫాస్ట్గా. మీరు ఒకవేళ మార్కెట్కి వెళ్ళినా పని మీద వెళ్ళినా ఫోన్లో ఆన్ చేసుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి. వంట చేస్తున్నారు ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. డ్యూటీకి వెళ్తున్నారు, బండి మీద పోతున్నారు లేదా బస్లో కూర్చున్నారు, ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఒకటే ఫోకస్, చదువు, ఉద్యోగము. ఓకేనా? ఇంకా దీనిలో వేరే వేరే మాటలు ఏం లేవమ్మా, చదువుకోవడం తప్ప మీకు వేరే ఆప్షన్స్ లేవు. ఓకే, ఇక మీకు ఎన్ని మార్క్స్ వస్తే అంటే సింపుల్గా అమ్మా, మీకు 80 మార్క్స్ పేపర్ ఉంది ఎగ్జామ్కి. ఎన్ని రావాలనుకుంటున్నారు మీరు? ఏమా 20 మార్క్స్? అనుకుంటున్నాం సార్. సార్ మాకు ఇప్పుడు వెయిటేజ్ ఎంత ఇస్తున్నారు సార్? అప్పుడు 30 మార్క్స్ ఇచ్చిండ్రు వెయిటేజ్ 2018లో. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు సార్ వెయిటేజ్? 30 20 20 మార్క్స్ కనబడదా? 20 మార్క్స్ సార్. 20 మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. మీ గవర్నమెంట్ ఒప్పుకుంది అది ప్రస్తుతానికైతే. ఓకేనా? రైట్ ఓకే సార్. రైట్. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఈ వెయిటేజ్ పక్క పెట్టేసి 80లో ఉంచి కనీసము 55 తెచ్చుకుంటే, 50+ తెచ్చుకుంటే మీకు జాబ్ గ్యారంటీ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులలో. అంటే మొన్న నచ్చిన పేపర్ బట్టి చెప్తాను మీకు నేను. మొన్నటికంటే పేపర్ టఫ్ వస్తే ఇంకా 40 కూడా అవ్వచ్చు, మొన్నటికంటే పేపర్ సింపుల్ వస్తే 60 కూడా అవ్వచ్చు. బట్ 80కి 50 రావాలని ప్లాన్ చేసుకోండి, అట్లే చదవండి. రేపు మీకు ఏం చేస్తామా అంటే ఎగ్జామ్ పెడతా, ఒక 80 మార్క్స్ ఎగ్జామ్ పెడతా. దానిలో 15 మార్క్స్ మిడ్వైఫరీ ఉంటాయి, 15 మార్క్స్ న్యూట్రిషన్ ఉంటుంది, 20 మార్క్స్ సైకాలజీ ఉంటుంది. ఓకే, రేపు మీకు మార్నింగ్ సైకాలజీ టాపిక్స్ పెడతా ఇక మన ఇది వాట్సాప్లో. సార్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు మరి చిన్న రిక్వెస్ట్ సార్, అందులోనే మేము ఇట్లా టిక్ చేస్తే అట్లా ఫస్ట్ పెట్టింది సార్ మీరు. అప్పుడు టైం బాగా తీసుకుంటా చేయడానికి, నాకు 2 గంటలు అప్పుడు పడుతుంది. సార్ ప్లీజ్ అట్లనే పెట్టండి సార్. ఇట్లా పెడతా రాసుడు అమ్మా. రేపు రెప్రెసి ట్రైనింగ్ అవన్నీ ఉన్నాయట, అందుకని కొంచెం అట్లా పెడితే బాగుంటది సార్ ఎగ్జామ్. నా చిన్న సార్ ఎప్పుడైతే ట్రైనింగ్లకు మేము డిఎంహెచ్ఓ పోయి చెప్పుకోండమ్మా, మాకు కాదు మేము రామని చెప్పి ఇంటలేరు సార్ మెడికల్ ఆఫీసర్స్. కానీ సరే, అట్లా పెట్టండి సార్ ప్లీజ్ నేనేమంటున్నా సార్. మీకు చెప్పన్నా, మీరు జర్నీ చేసినా బయటకు వెళ్ళినా ఒకటే పని, సింగిల్ పాయింట్ ఎజెండా, నాకు జాబ్ రావాలి. ఏం చేయాలి? అందరికి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదమ్మా, బ్లూటూత్తో ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకోండి, డ్యూటీకి వెళ్ళిపోండి, వినుకుంటా వెళ్ళండి, వినండి. ఇది ఒకటే మీకు మిమ్మల్ని కాపాడేది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వరకు ఇంకైతే 28 కదా, 29 30 30 కదా, ఇంక 2 days ఉంది. ఫస్ట్ వరకు కన్సల్టేట్ చేస్తా. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో జాయిన్ కావడము వాళ్ళని తీసేస్తా గ్రూప్లోంచి. ఒక 50 మందిని మాత్రమే ఉంచుతా గ్రూప్లో. నాకు వచ్చే పోయేటోళ్ళు చెత్త నాకు వద్దు, నాకు ఓన్లీ చదువుకుంటోలే కావాలి. టైంపాస్కి క్లాస్ ఇంటే అరగంట గంట కాదు. మీరు 100% జాబ్ కోసం ఫోకస్ చేసే వాళ్ళు మాత్రం గ్రూప్లో ఉండండి, లేకపోతే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి, వాట్సాప్ గ్రూప్ నుంచి. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయం ఏంటమ్మంటే, ఇప్పటికీ మనకు 4 ఎగ్జామ్స్ అయిపోయినాయమ్మా. నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, మనం ఆ పేపర్లను కనుక సాల్వ్ చేసుకుంటే 99% మనం మ్యాక్సిమం సిలబస్ కవర్ చేసుకోవచ్చు. ఒక ప్రశ్న ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎందుకు జాబ్ ఇదని తెలుసుకుంటే మిగతా 3 ఎందుకు కావు తెలిస్తే మనకు ఆ టాపిక్ మొత్తం కవర్ అయిపోతుంది. నేను అదే ప్లాన్ చేస్తున్నా. నేను రేపు ఒక్కరోజు బ్రేక్ అయిపోతే సండే వస్తుంది అనుకుంటా. బహుశా సండే ఎప్పుడు ఉందమ్మా? 30th సండే అవుతుందా? సండే అయితే ఒక పని చేస్తా, సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫస్ట్ అవుతుంది సార్ సండే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సండే ఫస్ట్, December 1st 8th ఉంటుంది. బహుశా మీకు ర్యాలీలు ఉంటాయి పొద్దున. 1 గంట 2 గంటలు ర్యాలీ చేసుకోండి. 10కో 11కో మొదలు పెడితే 4-5 దాకా క్లాసులు చెప్పుకుందాం. దానిలో మొత్తం 2 లేదా 3 పేపర్లు మొత్తం సాల్వ్ చేసుకుందాము.
సాల్వ్ చేసుకుంటే మీకు ఏమర్థమవుతుంది అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎగ్జామ్లో బైలింగ్వల్ ఉంటుందమ్మా. ఎగ్జామ్ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఓకే, సో మీరు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ వస్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలుగులో కొన్నిసార్లు వర్డ్ కన్ఫ్యూజ్ అవుతుంది మనకి, అప్పుడు ఇంగ్లీష్ ఈజీ అవుతుంది మనకు. సో అప్పుడు ఇంగ్లీష్ చూసుకోవాలి అవసరం ఉన్న దగ్గర. ఓకే, అదొకటి. సో ఇప్పుడు ఇవాళ అంటే చూసుకోకుండా ఉన్నాలో మనకి ఇన్ఫామ్ చేయండి. రేపు ఎగ్జామ్ ఉంటుంది, ఎల్లుండి మళ్ళీ ఏముంటుంది, జూమ్ ఉంటుంది. ఓకే, సో 5 ఉన్నారు కదమ్మా. ఇప్పుడు నాకు ఎల్లుండి ఇచ్చేవాళ్ళు ఎవరెవరు పేర్లు చెప్పండి వస్తారు నాకు. సార్ రజితాబాయ్ సార్. రజిత ఒకటి, సుప్రియ సార్. సుప్రియ, స్వరూప సార్. స్వరూప, సౌజన్య, కల్పన సార్. కల్పన. రైట్. ఈ 5 నేను ఇప్పుడు మీకు అందరికి పెడతా, నాట్ ఓన్లీ మీకు 5 మెంబర్స్కి, మీ గ్రూప్లో పెడతా. ఆ 5 భాగాలు చేసి పెట్టిన 100 పేజీలది. సో మీరు అందరూ చదువుకోవచ్చు దాన్ని. నేను ఇది కూడా అమ్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ ఉంది కదా, ఇక్కడ నేను అండర్లైన్ చేసిన అర్థం ఏంటిది, ఇది ఇంపార్టెంట్ అని. అంటే మిగతా చదవద్దని కాదు, గుర్తుపెట్టుకున్న విషయాన్ని. రేపు ఫర్ ఎగ్జాంపుల్ క్లెటారిస్ వచ్చింది అనుకోండి, ఇది ఎంత దూరం ఉంటుందని చెప్తే మళ్ళీ సార్ చెప్పలేదు అనుకోండి. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, అట్లనే ఇది ఇంపార్టెంట్ కాదని కాదు. కనుక ఇందులో మిడ్వైఫరీలో మాత్రం ప్రతి పదము ఇంపార్టెంట్ అని చదువుకోండి. మీకు ప్రతి పదం మీద పూర్తి అవగాహన ఉండాలి మిడ్వైఫరీలో. ఓకే, ఇంకే డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు మాట్లాడండి, ఎవరు మాట్లాడితే. ఇవాళ ఓపెనింగ్ ఓన్లీ, అసలు మనకు జూమ్ బారులే కదా, ఆల్మోస్ట్ 1 year అవుతుంది జూమ్ క్లాస్. చదువుకుంటాం సార్, మిడ్ వైపర్ మంచిగా చదువుతాం సార్. 90% మీరు మీ పేరు నిలబెట్టాలని ఆశిస్తాం సార్. ఎందుకు 90%, 99 వద్దా? 100% సార్, కానీ కాకపోతే కొంచెం బుర్రకి ఎక్కుతలేవు సార్ ఎంత చదివినా కూడా. అమ్మా మీరు నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరేమి ఎగ్జామ్లలో మహాభారత రామాయణం రాయరు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, వెతికి click చేయడమే మీ పని. సార్ స్టాఫ్ నర్సులకు ఇప్పుడు మా దగ్గర ఉన్న ఎగ్జామ్ రాసి వచ్చింది, మిడ్ వైఫర్ నుండి అన్ని సేమ్ ఇస్తుండట సార్. 4 సేమ్ ఇస్తున్నారట. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ లా అడిగిండట ఒక క్వశ్చన్, ఆమె చెప్పింది నాకు. అందులో ఏమని ఇచ్చిండు, ఎవరెవరు ICDS అంగన్వాడీ సెంటర్ లో ఎవరెవరు మెయిన్ ఇంపార్టెన్స్ అని ఇచ్చిండట సార్ క్వశ్చన్. అయితే అందులో 0 to 3 years ఇచ్చిండట, గర్భిణీలు ఇచ్చిండట, బాలింతలు ఇచ్చిండట, అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఇచ్చిండట. అదంతా సేమ్, అదంతా వాళ్ళు సర్వీస్ ఇచ్చేదే కదా సార్. ఆమె ఆల్ అన్వెట్ చేసిందట. నేను చెప్తా మీకు. అంగన్వాడీ సెంటర్ దాని ఫుల్ ఫామ్ చెప్పమ్మా. దాని ఫుల్ ఫామ్ ICDS ఫుల్ ఫామ్ చెప్పు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ సార్. సర్వీస్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని. స్కీమ్. ఓకే. మీకు ఇప్పుడే చెప్తా. ఇప్పుడు ఎవరున్నారమ్మా? పిల్లలు ఇప్పుడు ఎవరున్నారు? మంచి ఆలోచించి ఎవరున్నారు పిల్లలు? ఓన్లీ చైల్డ్ ఉన్నాడు. వీళ్ళు మదర్కి ఇస్తారు, చైల్డ్కి ఇస్తారు, అడల్ట్స్కి ఇస్తారు, అందరికి సర్వీస్ ఇస్తారు. కానీ వీళ్ళ బేసిక్ స్కీమ్ పిల్లలది. ప్రీ స్కూల్ పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలు మాత్రమే వీళ్ళ పిల్లలు. ఎందుకంటే అక్కడ ఇచ్చిందట సార్ 0 to 3 years ఏనట సార్. సుజాత, నేను చెప్పేది సరే, పుట్టిన పిల్ల అని అంగన్వాడీ సెంటర్ ఎత్తారమ్మా తీసుకుని. ఇయర్ గానీ అక్కడ వాళ్ళకి అదే ఇచ్చిందట సార్ క్వశ్చన్. సుజాత అంటే మొత్తం విను, మాటలు మంచి విను, అర్థం చేసే ప్రయత్నం. అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లవాడు టాయిలెట్ ట్రైన్ అయి ఉండాలి. వాడు కనీసం నాకు మూత్రం వస్తుంది అని చెప్పగలగాలి. ఓకే, అందుకోసమనే 3 years వరకు అంగన్వాడీ స్కూల్ పిల్లలు జాయిన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 5 years తర్వాత కొద్దిమంది పిల్లలు దూరం ఉంటుంది స్కూల్ కనుక 6 ఏళ్ళ వరకు పిల్లల్ని ఉంచుకోవచ్చు అక్కడ వాళ్ళ దగ్గర. సో 3 to 6 years ఇస్ ద ఆన్సర్. ICDS వాళ్ళ సర్వీస్ ఇచ్చేది. వాళ్ళు గర్భిణికి ఇస్తారు, బాలింతకి ఇస్తారు, టేక్ హోమ్ రేషన్ ఇస్తారు, THR ఇస్తారు. ఆ తర్వాత అడోలసెంట్ గర్ల్స్కి. ఇది ఒకటి క్వశ్చన్ మీకు చెప్తా, ఇది కూడా చెప్తాను. ఇప్పుడు వస్తుంది కదా, చెప్పండి అమ్మా, ఎవరు చెప్తారు దీనికి? ఎవరమ్మా తొందరగా?
వీక్లీ ఐరన్ ఫోలిక్ ఉమ్. సప్లిమెంటరీ ఎవరు scheme? సప్లిమెంటరీ చెప్పమ్మా. మనం వీక్లీ ఐరన్ సప్లిమెంట్ సార్. థర్స్డే రోజు మనకి ఇచ్చిన యాక్చువల్గా ఫస్ట్ తెలుసా మీకు? ఇది మన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అమ్మా. నేను అనేది ఇది ఈ విప్స్ క్వశ్చన్ మన ఎగ్జామ్లో వచ్చింది. ఇప్పుడు మనం రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి చదువుకుంటూ టచ్లో ఉంటే మనకు ఆన్సర్ చేయగలుగుతాం దీన్ని. ఇది పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు. బట్ ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఇది ఎవరికి వచ్చింది? మీకు రాలేదు, స్టాఫ్ నర్స్కి వచ్చిందా ఈ క్వశ్చన్? విప్స్ ఏదైనా హార్డ్ పేపర్ అది చదవలేము అంతే మనము. కనుక ఫోకస్, నేను అదే అంటున్నా. నేను ఆ పేపర్ను మొత్తం చూసుకున్నా, ఏమేమి క్వశ్చన్లతో తెలుసుకున్నా, నేను అది ఎట్లా ప్రాసెస్ తెలుసుకున్నా, ప్యాటర్న్ తెలుసుకున్నా. ఓకే, చూస్తున్నా, అదే ప్యాటర్న్ చూస్తున్నా రెగ్యులర్గా. ఏది? ఆ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తున్నా. 2 పేపర్లు, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. నాకేం అర్థమైందంటే వాడు టఫ్ క్వశ్చన్ ఇవ్వలేదు, కానీ క్వశ్చన్ డైరెక్ట్ ఇవ్వలేదు. అర్థమైందా? క్వశ్చన్ టఫ్ లేదు, క్వశ్చన్ డైరెక్ట్ లేదు, అంతే. ఈజీ పేపర్ ఇచ్చిండు వాడు. అమ్మ నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను మీకు ఇందులో. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా, పెంటా వ్యాలెంట్లో ఏముంటాయి చెప్పమ్మా. సింపుల్ కదా. ఎవరు చెప్తారు పెంటా వ్యాలెంట్ ఏముంటాయో? పెంటా అంటే ఎంత? 5 వ్యాక్సిన్లు ఉంటాయి సార్. 5 పేర్లు చెప్పండి. డిఫ్టీరియా, Hepatitis, tetanus, డిప్టీరియా, పర్టూసిస్, టిటనస్, హిబ్ వ్యాక్సిన్, influenza, meningitis. హీమోఫిలస్ Influenza. ఇక్కడ ఏం చేసి చెప్పనా వాడు? హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి అనలేడు, సింపుల్ గా ఇన్ఫ్లుయెన్జా అన్నాడు. ఇన్ఫ్లుయెన్జా. Hemophilus అనేసరికి influenza. మనోడు రకరకాలుగా ఆలోచించి తప్ప ఆన్సర్ పెట్టి వచ్చింది. అడిగిన క్వశ్చన్ పెంటా వ్యాలెంటే. మనం రోజు చేసే పని, ఎక్కడ స్పెషల్ తీసుకురాలి పేపర్. ఇప్పుడు చెప్పండి అమ్మా, క్వశ్చన్లు హార్డ్ ఉన్నాయా? ఇది ఉండేది క్వశ్చన్లు హార్డ్ లేవు, మనకు అన్ని తెలిసిన క్వశ్చన్లు. మీకు ఏమి చెప్తున్నా, మిడ్ వైఫర్లో పదాలు తప్ప మిగతా మొత్తం పదాలు మీకు తెలుసు. మీరు ప్రతి ఒక్కరూ అన్ని తెలుసు, బట్ కన్ఫ్యూజ్ కావద్దు. అదే నేను చెప్తే ఇట్లా అయ్యాను. అర్థమైందా మన స్ట్రాటజీ? ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఇంటిగ్రేట్ ఐసిడిఎస్ది ఆన్సర్ తెలుసు, సింపులే. పెంటావాలెంట్ సింపులే, విప్స్ సింపులే. కానీ ఎగ్జామ్ ఇస్తే ముగ్గురికి మూడు తప్పులు చేస్తారు మన వాళ్ళు. అర్థమవుతుంది కదా మీకు విషయము? అర్థమవుతుంది. ఆ. ఇప్పుడు ఏ వ్యాధిలో పిల్లవాడు బాగా దగ్గి కళ్ళల్లోంచి రక్తం వస్తుందో ప్లస్ దగ్గినప్పుడు ఉఫ్ అని శబ్దం వస్తుందో ఆ వ్యాధి పేరు చెప్పండి. Whooping cough. Whooping cough. అది రాకుండా ఇంజక్షన్ ఇవ్వాలి. కోరింత దగ్గు. అది రాకుండా ఏ ఇంజక్షన్ ఇవ్వాలి? DPT, sir. డిప్టీరియా. Tetanus. డిపిటి పెంటాలో ఉంటుంది కదా వ్యాక్సిన్. పెంటాలో ఉంటుంది, డిపిటీలో ఉంటుంది. డిపిటిలో ఉంటుంది, పెంటాలో ఉంటుంది. డిప్టీరియా ఎందుకైతే ఆన్సర్ మీ ఆప్షన్ డిప్టీరియా కాదు. పెటోసిస్ సార్. కోరింత దగ్గు, పెర్టుసిస్. Hepatitis, sir. పెర్టుసిస్. ఒకవేళ వ్యాక్సిన్ పేరు ఇస్తే వ్యాక్సిన్ టిక్ చేయాలి, లేకపోతే ఇది అను డిపిటీ చేయాలి. డిపిటీ ఇచ్చి పెంటావాలెంట్ ఇస్తే అప్పుడు పై 2 ఉంటుంది, ఏ అండ్ బి ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఫస్ట్ 1, 2 అని ఉంటే ఆ రెండిట్లో ఏదో 2 కలిపి ఉంటది కాబట్టి పేపర్ తప్పు రాదు, పేపర్ తికమకత్తది. అదే ఉంది. ఏం కాదు, నేను చెప్తా మీకు ఏం చేయాలి. మెల్లమెల్ల ప్రిపేర్ అవుదాము, టైం ఉంది మనకు 1 month. ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే. ఇవాళ ఓన్లీ మీకు నాకు ఇది వాట్సాప్ ఎట్లా పనిచేసి చూసుకోవడానికి, సారీ జూమ్ ఎట్లా పని చూడడానికి చూస్తున్నాను నేను. జూమ్ ఈజ్ వర్కింగ్ వెల్, మనం క్లాస్ బాగా చెప్పుకోవచ్చు. సో మీకు నేను ఇంకా క్లోజ్ చేస్తామా 5 minutes లోపల. ఓకే సార్. మీకేం డౌట్స్ ఉంటే అడగండి నన్ను. ఇప్పుడు టైం మాత్రం నేను చెప్పిందే టైం, మీరు చెప్పిన టైం కాదు. ఓకే సార్. సార్ 5 members ని బుక్స్ రాయమన్నారు కదా సార్. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క 100 pages కి ఒక నేమ్ పెట్టండి సార్, మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఇప్పుడు పంపిస్తా అది కూడా. సరే సార్. ఎందుకంటే బాగా రాస్తే కూడా మీకు టైం సరిపోదమ్మా. మీరు ఒక్కరోజు రేపు కూర్చుంటే ఒక 2 గంటలు కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయండి, అండర్లైన్ చేసుకోండి. మీకు అండర్లైన్ చేసుకున్న తర్వాత మీకు కాకపోతే పిల్లలకి ఇచ్చి రాయించుకోండి. మీరు ఈజీ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది ఇంపార్టెంట్ పాయింట్ ఎట్లా అండర్లైన్ చేయాలి మీకు తెలుసు కదా.
ఇక్కడ నెంబర్స్ ఉంటాయో, ఈ నెంబర్స్ ఉంటాయో, ఎక్కడైతే నెంబర్స్ ఉంటాయో 10 సెంటీమీటర్ల పొడవు ఉందా కదా, ఇది ఇంపార్టెంట్ అవుతుంది మనకు. ఓకేనా? అట్లా చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలుస్తుంది ఎట్లాగో. ఈ ప్రొజెస్టిరాన్ ఎగ్జామ్ రెగ్యులర్ వచ్చింది క్వశ్చన్ ఇది. ఈస్ట్రోజిన్, ప్రొజెస్టిరాన్, గ్రాఫిన్ ఫాలికల్స్ క్వశ్చన్ రెగ్యులర్గా వస్తుంది ఎగ్జామ్లలో. అండములు అండాశయములు. అర్థమైందా మీకు క్వశ్చన్? సింపుల్ ఇవే వస్తున్నాయి, బాగా వస్తలేవు కానీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఓవ్యులేషన్ అంటే ఏంటి? గ్రాఫిన్ ఫాలికల్ పగిలి అండం పెట్టడం ఓవ్యులేషన్. సింపుల్. విడుదల అవడం. ఇది మర్చిపోతారు అందరు మీరు ఎగ్జామ్లలో. అర్థమైందా? ఒక ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆమె శరీరంలో ఎన్ని గ్రాఫిన్ ఫాలికల్స్ ఉంటాయి చెప్పండి? కణాల ఎన్ని గ్రాఫిన్ ఫాలికల్స్ ఉంటాయి? 1 lakh సార్. వెరీ గుడ్. ఎవరు చెప్పినమ్మా? రజితాబాయ్ సార్. చదివినావమ్మా? చదువుతున్నా సార్. వెరీ గుడ్. చూడండి ఆన్సర్ ఉంది. 1 lakh. 1 lakh గ్రాఫిన్ ఫాలికల్స్. అండాశయము పొడవు వెడల్పు ఎత్తు అంటాడు. ఇది ఉంది రాసి పెట్టి ఆన్సర్ మీకు. 2.75 వెడల్పు 3.7, 17.5, 12, 1.25. మీకు అన్ని గుర్తుండకపోతే జస్ట్ ఇట్లా 3, 17, 1 ఇట్లా గుర్తుపెట్టుకోండి. మెల్లమెల్లగా అదే వస్తుంది మీకు. మీరు ఒకటేంటంటే మీ మెదడుకి ఏం చెప్పండి, నాకు గుర్తుంటే చెప్పుకోండి, మర్చిపోతాను చెప్పుకోకండి. నాకు వయసు అయిపోయింది, 2 పిల్లలు, మస్తు ముసలాన్ని అయిపోయి 40 ఏళ్ళకి అని అనుకుంటున్నారు మీరు అందరూ. 40 ఏళ్ళకి ముసలోళ్ళు కాదు, 80 ఏళ్ళకి ముసలోళ్ళు అవుతారు. అర్థమైందా? పిల్లలు పెద్ద వేరిపోయారు, మా కొడుకు బీటెక్ చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చదువుకుంటాను అని దిక్కుమాల నేర్చుకున్నారు అన్ని మాటలు. అవి ఏం లేవు, చదవాలి, జాబ్ కొట్టాలి అంతే. సింగిల్ పాయింట్ ఎజెండా. అట్లా ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోండి గ్రూప్లోంచి, జాబ్ కావాలని గ్రూప్లో ఉండండి. ఓకేనా? ఐ వాంట్ ఓన్లీ పాజిటివ్ పీపుల్. ఓకే సార్. సరే, ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ కావాలనుకుంటే నాకు మీరు పర్సనల్గా నా నెంబర్కి వాట్సాప్ పెట్టండి, జాయిన్ చేస్తా. ఓకే? ఇంకో 2 days వరకు ఛాన్స్ ఇద్దాము, 29, 30 వరకు. ఆ తర్వాత క్లోజ్ చేసి ఫస్ట్ నుంచి ఏమీ ఉండదు, ఫుల్ క్లాస్ ఉంటుంది అంతే. ఇంకేం డౌట్స్ ఉంటే చెప్పండి నాకు ఇప్పుడు. సార్కి ఇవాళ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ 14th నెంబర్ ఇవాళ question paper స్వర్గం తర్వాత ఇవాళ ఇచ్చాను నేను క్వశ్చన్ పేపర్. జిరాక్స్ తీసుకోమని తీసుకో, అదే క్వశ్చన్ ఆన్సర్ సార్. ఆమా, ఆమా, క్వశ్చన్ అండ్ పని చేయండి. ఆన్సర్స్ ఒకటి వినండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మొత్తము ఒక్కొక్క క్వశ్చన్ మనం చెప్పుకుందాం. ఓకే? నేను మీకు చెప్తా. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకసారి చెప్పండి. సార్ ఒకసారి పేపర్ 1 మళ్ళీ పెట్టారా? నేను అది నన్ను లేను నేను పెడతాను, గ్రూప్ లో. గ్రూప్లో పెడతా. అమ్మా, ఇంకొక విషయము, సరే. మనము పోయినసారి 1 year బ్యాక్ క్లాస్ చెప్పుకున్నప్పుడు పాపం చాలా మంది కష్టపడి నోట్స్ రాసిండు, నోట్స్ గ్రూప్లో పెట్టిండు, మనం చదువుకున్నాం, ఆ క్లాస్ చెప్పుకున్నాం. నేను కూడా మీకు కొన్ని నోట్స్ మా ఆవిడతో నాకు షేర్ చేయించాను మీకు. అవన్నీ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి, అవన్నీ దయచేసి షేర్ చేయండి, నాకు గ్రూప్లో పెడతా. ఎందుకంటే ఎట్లా నాకు అర్థమవుతుంది, మీరు ఉన్నాయి కూడా రెస్పాండ్ కాదు. మీరు ఎవరి దగ్గర తీయండి, పాత వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే మొత్తం ఏడాది కింద ఓపెన్ చేసేసి ఆ మొత్తం వీడియోస్ అది ఏమంటుందని రైట్ నోట్స్ ఉన్నాయి, ఆ నోట్స్ ఇచ్చి చదువుకోండి. అమ్మ, నేను ఇంకో విషయం చెప్తున్నా మీకు, మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్లు ఉన్నా ఏమున్నా చదువుకోండి, నేను వద్దనను. కానీ ఈ నోట్స్ చదవండి, నేను పెట్టే నోట్స్ కంపల్సరీ చదువుకోండి. ఇంకా డౌట్స్ ఏమున్నాయి? సో రేపు ఎగ్జామ్ పెడతా. ఎల్లుండి నుంచి ఎప్పుడు టైం దొరుకుతప్పుడు నేను పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, రేపు పెట్టే పేపర్ 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు పోదాం. మనం క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు పేపర్ పెడితే దాంట్లో క్వశ్చన్స్ మేము తయారు చేయాలనా సార్? ఎందుకు తయారు చేయాలి మీరు? డౌట్ సార్. నేనే రేపు క్వశ్చన్ పేపర్ పెడతామా, నేనే ఆన్సర్ పెడతాను సాయంత్రం. ఓకే సార్. నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఒక పెళ్లి కానీ అంటే గర్భం దాల్చని పెళ్లి కానీ ఉంది, ఒక గర్భం దాల్చని అమ్మాయి గర్భాశయం ఏ ఆకారంలో ఉంటుంది? బాదంకాయ ఆకారంలో. ఇంకా కోడిగుడ్డ ఆకారం. ఏ పరిమాణం ఉంటుంది పోనీ? ఇప్పుడు చదవండి, చెప్పండి నాకు రేపు పొద్దున. క్వశ్చన్లు హార్డ్ రావు, నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్లు హార్డ్ రావు. మనము చదవని, పట్టించుకొని, ఊహించని వస్తాయి. పేపర్ హార్డ్ ఉండదు ఇది.
వాడేమో మన సంబంధం పేపర్ ఎంబీబీఎస్ పేపర్ తయారు చేయడు, మన నోట్సే తయారు చేస్తాడు, కానీ ఎక్కడ లోపలికి ఉడికించి పెడతాడు వాడు. కనుక ఏం చేయాలి, ప్రతి పాయింట్ని ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ అని చదువుకోవాలి. ముఖ్యంగా మిడ్ వైఫరీలో నేను మళ్ళీ చెప్తున్నా, మిడ్ వైఫరీ కొట్టిందా మీకు జాబ్ కొట్టినట్టే. ఓకే ఓకే సార్. రైట్, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నో సార్. యా, వెరీ గుడ్. నేను ఇవాళది కేవలము జూమ్ కోసమనే పెట్టిన, జూమ్ ఎట్లా వర్క్ చేస్తుంది పెట్టినా. ఇట్స్ వర్కింగ్ వెల్. నేను ఏం చేస్తా, నేను ముందు ప్లాన్ చేసుకుంటా ఏ క్లాస్ ఆ క్లాస్ అనేది. ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోదాము, జాబ్ కొట్టేందుకు పోదాము. ఇందులో ఉన్న ఎంతమంది అంతమంది జాబ్ రావాలి. ఓకేనా, సింగిల్ పాయింట్ ఎజెండా. ఓకే సార్. ఓకే, మన డౌట్స్ ఉన్నాయి, ఇంకా డౌట్స్ క్లారిఫై అయితే మనం క్లోజ్ చేద్దాం ఇవాళ క్లాస్. ఓకే సార్. టైమింగ్ మాత్రం సండే రోజు తప్ప మిగతా రోజు మాత్రము టైం 7 to 9 10 ఉంటుంది. ఓకే, సార్. మీరు నేను మా 1 day ముందో లేకపోతే మార్నింగ్ పెడతా, అన్ని పనులు క్లోజ్ చేసుకొని కూర్చోండి సిస్టమ్ ముందు. సరే సార్. నోట్స్ మీరు సొంతంగా రాసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, చదవండి. స్వప్న ఇప్పుడు వచ్చింది, ఎవరైంది అమ్మ? మన ముచ్కూరు భీమగాలు ఎవరు ఉన్నారు ఇంట్లో? శ్యామల. ఆ? శ్యామల సార్. ఒక్కరే ఉన్నారా? శ్యామల, తాళరాంపూర్. ప్రసన్న జాయిన్ కాలేదా? ప్రసన్న. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను భీమ్గల్ ఏ సిస్టర్ని ఉన్నాను సార్, ఉమారాణి. ఉమా ఉన్నావా? ఉమా మిగతా Good వాళ్ళకి చెప్పు, evening, మన sir. పిఎస్ వాళ్ళకి, సార్ మన పిఎస్ వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పు. ఇబ్రాహీంపట్నం ఆ, పిఎస్ సరే, వాళ్ళు ఉన్నారు. సార్ రేపు చెప్తాను సార్, అందరికి చెప్తాను సార్. వెరీ గుడ్, అందరికి చెప్పమ్మా, జాయిన్ చేయమను. సరే, ఇబ్రాహీంపట్నం sir. పిఎస్సి సార్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారా సార్ మీరు? అన్ని తర్వాత చెప్తా, కానీ నెక్స్ట్ సార్ మాకు ఇబ్రాహీంపట్నం పిఎస్సి ముందు అని పెట్టండి సార్ మాకి. చెప్తా అమ్మా, ఒక్క నిమిషం ఆగు. ఇబ్రాహీంపట్నం ఆ, సార్. ఎవరు ఇబ్రాహీంపట్నం నుంచి? सलीम సార్ सर गुड इवनिंग सर। सब लोगों को बोलो, ज्वाइन करो बोल के कल से। अच्छा सर। భద్రాచలం నరసాపురం పిఎస్సి విజయ, సార్ ఇంకెవరిని ఉంటే మన వాళ్ళను చెప్పు విషయం క్లాసులు నడుతున్నాయని చెప్పేసి, ఎందుకంటే జీవితాంతం బాధపడతారు ఒక్కసారి మిస్ అయిపోతే మళ్ళీ. కనుక నా చెప్తా ధర్మం కనుక మరోసారి చెప్తున్నా, రాకపోతే హ్యాపీ నాకు. చెప్తా సార్। ఓకేనా? ఓకే సార్। ఓకే అమ్మా, అందరికీ గుడ్ నైట్. మళ్ళీ మనకు గుడ్ నైట్. రేపు ఎగ్జామ్ పెడతా, మీకు 11కు 11:30 పేపర్ పెడతా మీకు. ఎందుకంటే అందరిని ఒకసారి రాయమని నేను ఎగ్జామ్, ఎందుకంటే మీ పనులు మీరు బిజీ ఉంటారు. మీకు ఎప్పుడు టైం దొరికితే రాయండి. ఓకే సార్. రాసేసి మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఈవినింగ్ పెట్టినాక చూసుకొని చెక్ చేసుకోండి. మీకేం డౌట్స్ వచ్చినాయి ఉంటే వెంటనే డౌట్ చేసి పెట్టుకోండి, నేను అడగండి, నేను చెప్తాను, క్లారిఫై చేస్తాను. ఓకే సార్. మనము డిస్కషన్ ద్వారా మాత్రమే ఉద్యోగాన్ని పొందుతాము. మీరు బుక్కులు చదివితే ఇప్పుడు మీతో కాదు, మీరు చదవలేరు. క్లియరా? క్లియర్ సార్. ఓకే అమ్మా, అందరికీ గుడ్ నైట్. ఓకే అమ్మా, గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓకే సార్। ఓకే అమ్మా, నాకు ఇది ఓకే అమ్మా, అందరూ వేసారు కానీ మీరు ఇంకా ఓకే సార్।